తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు. కోలీవుడ్ దళపతి విజయ్ వేసిన మాస్టర్ ప్లాన్ కు హస్తం పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ద్రవిడ గడ్డపై సరికొత్త రాజకీయ శకం మొదలు కాబోతోందా? అగ్రనేతల భేటీ వెనుక అసలు కథ ఏంటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. చెన్నై నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు ఒకటే చర్చ. తమిళనాడులో పీఠం ఎవరిది? ఇన్నాళ్లు వెండి తెరపై తన మేనరిజంతో ఉర్రూతలూగించిన జోసెఫ్ విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో అసలైన ఆట మొదలు పెట్టారు. టీవీకే అంటే తమిళగ వెట్రి కళగం. జెండాను కోటపై ఎగరవేయడమే లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఢిల్లీలోని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసం సమయం మంగళవారం సాయంత్రం. లోపల కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ అత్యవసరంగా భేటీ అయ్యారు. గంటల తరబడి సాగిన చర్చలు ఉత్కంఠ పెంచుతున్న పరిణామాలు. చివరికి గడప దాటి బయటకు వచ్చిన కేసీ వేణుగోపాల్ ఒక సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ సారథ్యంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. తమిళనాడులో బీజేపీ పప్పులు ఉడకవని, అక్కడ కమలం వికసించే ఛాన్స్ లేదని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. లౌకికవాదాన్ని కాపాడాలన్నా, రాజ్యాంగ పరిరక్షణ జరగాలన్నా అది విజయ్తోనే సాధ్యమని హస్తం పార్టీ భావిస్తోంది. స్వయంగా విజయ్ ఫోన్ చేసి మద్దతు కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు యువనేతల మధ్య జరిగిన ఈ సుదీర్ఘ సంభాషణ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఫోన్ కాల్ కేవలం పొత్తు గురించి మాత్రమే కాదు, తమిళనాడు భవిష్యత్తుపై ఒక స్పష్టమైన విజన్ కోసం జరిగింది. ఆయన విజ్ఞప్తిని కాంగ్రెస్ పెద్దలు కాదనలేకపోయారు. ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది. తమిళనాడు మట్టివాసన తెలిసిన వాళ్లే పాలించాలని వారు కోరుకుంటున్నారు. అందుకే టీవీకేకు అండగా నిలబడాలని నిర్ణయించామని వేణుగోపాల్ ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. విజయ్ స్వయంగా రాహుల్ గాంధీతో మాట్లాడుతూ తమిళ సంస్కృతిని, రాష్ట్ర హక్కులను కాపాడటంలో తన కార్యాచరణను వివరించారు. దానికి రాహుల్ గాంధీ సైతం సానుకూలంగా స్పందిస్తూ తమిళనాడులో మార్పు అవసరం, ఆ మార్పుకు మేము అండగా ఉంటాం అని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం, లౌకిక విలువల కోసం కలిసి నడవాలని ఇద్దరు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆ చారిత్రాత్మక ఘట్టానికి రాహుల్ గాంధీ స్వయంగా హాజరు కాబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. కేసీ వేణుగోపాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే విజయ్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని రాహుల్ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని రాహుల్ గాంధీ ఎంతో గౌరవంతో అంగీకరించారు. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల మధ్య నలిగిపోయిన తమిళ రాజకీయాల్లో ఒక కొత్త తరం నేత అధికారంలోకి వస్తున్న తరుణంలో రాహుల్ రాకకు భారీ ప్రాధాన్యం ఏర్పడింది. విజయ్ నేరుగా ఢిల్లీ అగ్రనేతలతో సంప్రదింపులు జరపడం ఆయన రాజకీయ పరిణితికి నిదర్శనంగా కనిపిస్తోంది. క్రేజ్ ప్లస్ కేడర్. విజయ్కున్న విపరీతమైన మాస్ ఫాలోయింగ్, కాంగ్రెస్ పార్టీకున్న సంస్థాగతమైన ఓట్ బ్యాంక్ కలిస్తే తమిళనాడులో అది ఒక సునామీ అవ్వడం ఖాయం. రాహుల్ గాంధీ స్వయంగా ప్రమాణ స్వీకారానికి రావడం ద్వారా దక్షిణ భారతదేశంలో బీజేపీని కట్టడి చేసేందుకు విజయ్ సరైన ఆయుధమని కాంగ్రెస్ దేశానికి సంకేతమిస్తోంది. ఇన్నాళ్లు సిల్వర్ స్క్రీన్ పై రికార్డులు తిరగరాసిన విజయ్ ఇప్పుడు తమిళనాడు సెక్రటేరియట్లో అడుగు పెట్టబోతున్నారు. రాహుల్ గాంధీ చేతులు తట్టి ప్రోత్సహిస్తుంటే లక్షలాది మంది అభిమానులు జయ జయ ధ్వానాల మధ్య విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే ఆ దృశ్యం కోసం కోట్లాది మంది కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నేడు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ భేటీ తర్వాత ప్రమాణ స్వీకార వేదిక సమయంపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈలోపు రాజకీయ వర్గాల్లో మాత్రం అసలైన ఉత్కంఠ మొదలైపోయింది. ఇది కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటు కాదు, తమిళనాడు రాజకీయ చరిత్రను మలుపు తిప్పే ఒక పెను సంచలనం. ఒకటి మాత్రం నిజం, విజయ్ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో ఇప్పటిదాకా ఉన్న లెక్కలన్నీ తారుమారయ్యాయి. అన్నా డిఎంకే, డిఎంకేల మధ్య సాగిన పోరులో ఇప్పుడు మూడో శక్తిగా టీవీకే విశ్వరూపం చూపిస్తోంది. దానికి కాంగ్రెస్ తోడైతే ఇక తిరుగుండదని విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా క్లైమాక్స్ కంటే ఉత్కంఠగా సాగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో మరో కీలక మలుపు గురువారం రాబోతోంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి కుర్చీ వైపు వేస్తున్న ఈ అడుగులు ఆయన్ని ఎక్కడికి చేరుస్తాయో చూడాలి.